నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రేమ జనరేషన్లు మారుతూ ఉన్నా, దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నా, కొన్ని ప్రేమలకు సంబంధించి ఆ కథలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. సలీం అనార్కల్ నుంచి మొదలుకొని ఇప్పటి ప్రేమ వరకు అనేక అంశాలు కొందరిని హత్తుకుంటాయి, మరికొందరిని మస్తిష్కంలో నుంచి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరికొందరికి ఇది విషాదాంతం అయ్యింది ఏంటి అనేసన్న బాధను కూడా మిగుల్చుతాయి. ఆ ప్రేమ మ్యాజిక్ అనేది అలాంటిది. అలాంటి టైంలో గీతాంజలి ఒక రకమైన ప్రేమ, తొలి ప్రేమ ఇంకో రకమైన ప్రేమ, ఆ తర్వాత ఖుషికి వచ్చేసరికి ఇంకో రకమైన ప్రేమ. ఇలా సినిమా మారుతుంటే ఆ ప్రేమలోని మాధుర్యాన్ని కూడా ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారన్న విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన సఖి, ఈ సినిమా చెప్పగానే అప్పటి జనరేషన్ వాళ్ళకి ముందుగా పాటలు మైండ్లో వస్తాయి. ఆ తర్వాత పెళ్ళికి ముందు ప్రేమ, పెళ్ళి తర్వాత ప్రేమ, ఈ రెండు అంశాలను చూపించిన విధానం అనేది ప్రతి ఒక్క అంటే జనరేషన్ని కదిలిస్తూ ఉంటుంది. ఇది కదా మనిషి జీవితంలో జరిగేవి అనేది, దాన్ని ఒక దృశ్య కావ్యంగా చూపిస్తే ఎలా ఉంటుంది అని మణిరత్నం గారి మైండ్లో నుంచి వెళ్ళి వచ్చిన ఆ సినిమా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ జోడించి ఎంత అద్భుతమైన సినిమాగా నిలిచిందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న సఖీ గురించి మరికొన్ని విశేషాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. సఖి అనగానే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పాటలేనండి. పాటల తర్వాతే సినిమాలోకి వెళ్ళడము అనేది ఆ సినిమా చేసిన మ్యాజిక్. నిజంగా సిల్వర్ జూబ్లీ అంటే 25 years కంప్లీట్ చేసుకొని 26 yearsలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ సినిమా అనగానే మీకు టక్కున గుర్తొచ్చేది ఏంటి? నాకు ఈ సినిమా అనగానే ఒక సరికొత్త పరిమళం గుర్తొస్తుంది. నాకు పచ్చందనమే పాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక హరితవర్ణ చిత్రంలాగా అసలు సెల్యులాయిడ్ మీద పిసి శ్రీరామ్ గారు ఆ పెయింటింగ్ని ఆయన గీశారా ఏంటని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నాయకన్ను, ఘర్షణ అంటే అగ్ని నక్షత్రం, ఆ సినిమాల దగ్గర నుంచి మణిరత్నం గారితో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి చాలా సినిమాలకి ఆయన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి పిసి శ్రీరామ్ గారు ఈ సినిమా సక్సెస్కి మెయిన్ పిల్లర్. మీకు మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, రెండింటి స్కోర్ విషయంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా అంతే మెయిన్ పిల్లర్గా నిలబడ్డారు. ఆడియోగ్రఫీ చేసిన హెచ్ శ్రీధర్ అండి. అందుకే మీకు ఏమైందంటే బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా పిసి శ్రీరామ్ గారికి, బెస్ట్ ఆడియోగ్రాఫర్గా హెచ్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఇక్కడ దిల్సే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఒక సాయంత్రం పూట చిన్న టీ బ్రేకు, ఆ టీ బ్రేక్ సమయంలో బాల్కనీలో టీ తాగుతూ పైనుంచి కిందకు చూస్తున్న మణిరత్నం గారికి స్కూటర్ మీద రివ్వుమని వెళుతున్నటువంటి ప్రేమ జంటను చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే అన్ని ప్రేమ కథలు, సినిమా కథలు పెళ్లితో ఎండ్ కార్డు వేస్తున్నారు, శుభం కార్డు వేసేస్తారు. అసలు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో దానిని తెర మీదకి తీసుకొస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన వచ్చి వెంటనే ఆయన సుజాత రంగరాజన్ గారికి ఫోన్ చేసి, మనం సుజాత రంగరాజన్ గారి గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, అట్లాగే సినిమాలకు సంబంధించి అద్వితీయమైనటువంటి కథా వస్తువులకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఒకానొక సుప్రసిద్ధ తమిళ దిగ్గజం సుజాత అనేది ఆయన కలం పేరు, వారి అర్ధాంగి పేరే కలం పేరుగా పెట్టుకున్నారు. ఆయన పేరు రంగరాజన్ గారు. ఆయనకు ఫోన్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి జంట, భార్య భర్త మీద కోపంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. భార్యను వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి భర్త, వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి క్రమంలో వాళ్ళ జ్ఞాపకాలు అనేటటువంటి ఈ కథాంశంతో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చెయ్యి అని చెప్పేసి సుజాత గారు ఆశీర్వదించిన తర్వాత ఏంటంటే మణిరత్నం గారు 2 సినిమాలు వరుసగా వచ్చినాయండి. ఒకటి ఇరువరు, తెలుగులో ఇద్దరు. ఆయన చాలా మనసుపడి ఇష్టపడి ప్రేమించి తీసినటువంటి సినిమా, అది డిజాస్టర్. అవును, విన్నాను. కనీ వినరుగా డిజాస్టర్. అలాంటి వాళ్ళం రోజు చూసిన సినిమా. 4 రోజులు అడిగితే 4 రోజులు, వారం రోజులు అడిగితే వారం రోజులు చూసామనుకోండి. రాజకీయాల సెంట్రిక్ గా తీసింది కదా. అవును, ఎంజీఆర్ గారు, కరుణానిధి గారికి సంబంధించిన పాత్రలతో కదా. దిల్సే కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేయలే. అప్పుడు మణిరత్నం గారు ఆలోచించాడు, అసలు ఏం జరుగుతోంది, ఎక్కడో తప్పు జరుగుతోంది. మనం ఇంత ఇష్టపడి, మీరు ఇరువరు దిల్సే 2 మీరు వెంటనే చూడండి. మీరు ఒకసారి చూస్తే ఏమవుతుందంటే టెక్నికల్గా ఎక్కడ మణిరత్నం గారు ఫెయిల్ అయినటువంటి ఇది మనకు కనిపించదండి. టెక్నికల్లీ ఆ 2 సినిమాలు ఫుల్ లోడెడ్ గన్స్ లాగా ఉంటాయి. మీకు పెయింటింగ్ లాగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అద్భుతంగా ఉంటుంది. కానీ
ప్రేక్షకులు కనెక్ట్ కాల అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఎంబీఏ స్టూడెంట్ మణిరత్నం గారు. అసలు ఆయన టాప్ 10 కాలేజెస్ అయినటువంటి బజాజ్ కాలేజీలో ఆయన చేశాడనమాట. ఏది ఎంబీఏ. ఆయన ఆలోచించాడు, బిజినెస్ మ్యాన్కి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక లెసన్ చెప్తారు. ఆ లెసన్ ఏంటంటే, నువ్వు ఆగిపోతున్నప్పుడు లేకపోతే ఓడిపోతున్నప్పుడు నీ గమ్యం నీకు తెలియనప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అంటారు. అంటే అక్కడ నువ్వు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేసి నువ్వు మొదట ఎక్కడి నుంచి ప్రారంభించావో, ఎక్కడ ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఏ విద్యలో నువ్వు నిష్ణాతుడో అక్కడికి రా ఒకసారి, అక్కడికి వచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టి అని చెప్తారు. బ్యాక్ టు బేసిక్స్ అనమాట. ఆ బ్యాక్ టు బేసిక్స్లో ఏంటంటే లెర్నింగ్ పీరియడ్ అవుతుంది. బ్యాక్ టు బేసిక్స్ అనేటప్పుడు మళ్ళీ మనం కొత్తగా చదవటం, మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవటం, అభ్యసించడం, అధ్యయనం చేయడం అవుతుంది. అట్లా బ్యాక్ టు బేసిక్స్కి వచ్చారు. మణిరత్నం గారు వచ్చి రొమాన్స్ తీయాలంటే మణిరత్నం తీయాలి అనేటటువంటి పేరు అప్పటికే మణిరత్నం గారికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రోజు సుజాత గారికి ఏదైతే లైన్ చెప్పానో ఆ లైన్తో ఇప్పుడు కథ చేయాలి అని ఆర్ సెల్వరాజు గారని, ఆయన వెరీ గుడ్ స్క్రిప్ట్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ అండి, వారిని పిలిచి వారితో కూర్చుని స్క్రిప్ట్ చేయటం మొదలుపెట్టారు. 1 by 1 సీన్స్ వచ్చే కొద్దీ ఏంటంటే సుహాసిని గారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందండి. ఎందుకంటే సుహాసిని గారు ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత వైఫే స్క్రిప్టే అండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరిని ఇన్వాల్వ్ కావటం ఆయన ఒప్పుకోరు. అయితే సుహాసిని గారికి మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే మనం రాసుకున్నది, మనం తీసిందో లేకపోతే మనం చేసుకుంటున్నదో మనకి ఎప్పుడు మన బిడ్డ మనకు ముద్దు అని చెప్పి మనకు చాలా బాగుందని అనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ మనం పప్పులో కాలేస్తున్నామో అవతల వాళ్ళు ఖచ్చితంగా జడ్జ్ చేయగలరు మనల్ని. ఆ స్థానం సుహాసిని గారు తీసుకుని, సుహాసిని గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏంటంటే ఆవిడకి మణిరత్నం గారికి ఏం కావాలో తెలుసు. ఈవిడ ఏం చెప్తే, ఏ ఇన్పుట్స్ ఇస్తే మణిరత్నం గారు దానిని ఎంత గొప్పగా స్క్రిప్ట్లోకి తీసుకొస్తారో తెలుసు ఆవిడకి. అట్లా ఆవిడ ఇన్పుట్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కలుసుకునేటటువంటి సీన్ ఐడియా సుహాసిని గారు. ఇద్దరు తల్లిదండ్రులు కలుసుకుని కూర్చొని మాట్లాడుకుంటారు చూడండి, అద్భుతమైన సీన్ సినిమా మొత్తానికి. అది సుహాసిని గారి ఐడియా అనమాట. అలా మొదలెట్టిన తర్వాత స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఎవరో ఈయనకి ఐడియా ఇచ్చారు. సార్, డిస్కషన్ జరుగుతుంది కదా ఆయన టీము టెక్నీషియన్స్తో, అద్భుతంగా వచ్చింది సార్ కథ, ఇంకా మనం షూటింగ్కి వెళ్ళిపోవటమే. షారుఖ్ ఖాన్ అయితే ఉంటుంది సార్ ఈ సినిమా, ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్, షారుఖ్ ఖాన్ని పెడదామని డిస్కషన్ అనమాట. ఆయన ఆలోచించి లేదు, దీనికి న్యూ ఫేసెస్, ఫ్రెష్ ఫేసెసే కావాలి, కొత్త వాళ్ళే చెయ్యాలి. అప్పటికి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే సంతోష్ శివన్ గారు మణిరత్నం గారు వెరీ క్లోజ్. సంతోష్ శివన్ గారు యాడ్ ఫిల్మ్ డైరెక్టరు, సినిమా డైరెక్టరు, అట్లాగే సినిమాటోగ్రాఫరు. మణిరత్నం గారి సినిమాలకు పనిచేశారు. ఆయన శాండల్వుడ్ యాడ్ ఫిల్మ్ చేస్తూ ఆ శాండల్వుడ్ యాడ్ ఫిల్మ్లో మాధవన్ గారు యాక్ట్ చేసి, మాధవన్ గారు సంతోష్ శివన్ గారిని సార్ మణిగారికి నన్ను ఇంట్రడ్యూస్ చేయండి సార్ అని అడిగాడట. ఆయన అవునని లేదు, కాదని లేదు, ఫోటోలు మాత్రం మణిరత్నం గారికి పంపించాడు. ఇది ఎప్పుడు ఇరువర్ టైంలో. ఓకే, ఇరువరిలో ఒక పాత్రకి ఫొటోస్ చూసి మణిరత్నం గారు మాధవన్ని పిలిపించి మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేశారు. చేసి నువ్వు నప్పలేదయ్యా వెళ్ళిపోయి పంపించేసి ఆయన బిజీలో ఆయన ఇండిపోయిన తర్వాత ఆయనకి మాధవని గుర్తొచ్చాడు అనమాట. పిలిచి నా సఖీలో నువ్వే హీరో. సఖి అంటే మనం తెలుగులో సఖి కాబట్టి సఖి అని చెప్పుకుందాం, తమిళంలో అలైపాయిదే అనే పేరు పెట్టారు. అల ఎగసి పడుతోంది అనే అర్థంతో పెట్టారు. అలైపాయిదేలో నువ్వే హీరో అని చెప్పిన తర్వాత అసలు ఈయన హృదయంలో అలలు ఎగసిపడ్డాయంట ఆనందంతో మాధవన్ గారు. అంతే కదా మరి, మొదటి సినిమా యాజ్ ఎ హీరోగా మణిరత్నం గారి అని ఒక ఇంగ్లీష్ సినిమా చేశాడు, అప్పటికి కన్నడంలో చేశాడు. హిందీ G5 అదే జీ వాళ్ళ సీరియల్స్ చేస్తున్నాడు అప్పటికి మాధవన్. చిన్న రోల్స్ చేస్తున్నాడు, హీరో కాదు, రోల్స్. ఇది హీరో అనమాట. చాలా మందికి తెలియదు మాధవన్ గారి మొదటి సినిమా సఖి అని. చాలా మందికి తెలియదు. అప్పుడు చాలా సినిమాలు చేసేసాడేమో అని అనుకుంటాడు. అంత మెచ్యూర్డ్ గా చేశాడు మాధవన్ గారు. అవును. ఇప్పుడు మనం మాధవన్ గారి గురించి, సఖి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దురంధర్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ మాధవనే ఈ మాధవను, ఈ మాధవనే ఆ మాధవన్ చెప్పడానికి మనం చేస్తున్నామని అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాధవన్ దీంట్లో మెయిన్ మూడింటి కోసమే సినిమాకి వెళ్ళి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఒకటి మాధవన్, శాలిని ఇద్దరి పేరు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఒకటి. ఈ మూడు ఇంటి కోసం థియేటర్లోకి వెళ్ళి చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఇప్పుడు ఇవాళకి అండి జనరేషన్స్కి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నా, మనం 2000లో వచ్చిందండి సంవత్సరం, 2026లో మనం ఉన్నాము. మా అమ్మాయి ఏజ్ గ్రూప్ అనుకుందాం, 14-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ నేను చూస్తుంటాను, మా అమ్మాయి ఫ్రెండ్స్ని కూడా నేను చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్గా వినేటటువంటి పాటల్లో స్నేహితుడు, రహస్య స్నేహితుడా ఉంటుంది.
26 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పాట ఈ జనరేషన్ 4 పాటలు కంపల్సరీ ఉంటాయి సార్. ఒకటి విరహంలో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళే పాట, కాళ్ళ చెడు అన్నది అదొకటి, నెక్స్ట్ అలై పొంగేరా, స్నేహితుడా, ఈ 4 కంపల్సరీ ప్రతి ఒక్కరు సఖీ సినిమాకి సంబంధించి 4 కంపల్సరీ ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూ ఉంటాయి. నాకు ఇష్టమైన పాట ఏదైనా అడగలేదు మీరు. సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం. జానకి గారు చాలా కాలం పాత పాటలన్నీ నిజంగా మర్చిపోతాం పాట వింటే. అవును, జానకి గారు చాలా బాగా గ్యాప్ తీసుకుని పాడిన పాట. ఒకసారి వెంటంటే ఆ పాట పాడుతూ చేసినటువంటి రాజలక్ష్మి అమ్మాయి పేరు. అవును, ఆ అమ్మాయి తర్వాత మన అంజి సినిమాలో కూడా ఐటమ్ నంబర్ చేసింది. ఆ అమ్మాయి స్పీడ్ కిను జానకి గారి వాయిస్ కి ఆ అమ్మాయి పర్సనాలిటీకి అసలు ఆ పాట వింటుంటే ఎలా ఉంటుందంటే అద్భుతం అనమాట. అసలు మెయిన్ ఏంటంటే అది వింటే 2 రకాల అర్థాలు. స్నేహితులందరూ వెళ్ళిపోయేటటువంటి అది కూడా అద్భుతమైన ఐడియా అలా వెళ్ళిపోవాలని చెప్పేసి 2 రకాల అర్థాలు ఉంటాయి దాంట్లో. అంటే ముందుకు పాజిటివ్ వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక రకమైన అర్థం, శాలిని పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటి ఈయన కొత్త దాన్ని వెతుక్కుంటున్నారా, నేను నచ్చట్లేదా అన్న కోణంలో 2 రకాల అర్థాలు ఉంటాయి. ఆ పొసెసివ్నెస్ మీకు రిజిస్టర్ అయితేనే సినిమా అండి. పొసెసివ్నెస్ రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి, మీకు అదే కాన్ఫ్లిక్ట్. పొసెసివ్నెస్ కాన్ఫ్లిక్ట్ మీకు కథలో. అంటే ఆ స్టోరీ అప్పటి జనరేషన్ లో, ఐ మీన్ స్కూల్ ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి జనరేషన్ లో ఏంటంటే పేరెంట్స్ అంటే భయం ఒకటి, అంత ఫ్రీడమ్ అనేది ఉండకపోవడము, చదువుకుంటూనే ఇలాంటివైనా జరిగితమ్మో ఇంట్లో తెలిస్తే ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో దగ్గర ఇన్సిడెంట్స్ అన్ని కనెక్ట్ అయి ఉండేవి అప్పుడు. కాబట్టి ఓన్ చేసుకున్నారు సినిమాని కంప్లీట్ గా, దాన్ని చాలా ఓన్ చేసుకున్నారు. అంటే అతను ల్యాండ్ లైన్ ఫోన్సే అప్పుడు కాలనీలో ఒక 2-3 ఉంటే, సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్నా అంటే మన హైదరాబాద్ ఎవరి దగ్గర లేవు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడికి రాలేదు. ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉన్న కాలం. ఎందుకంటే ఐ మీన్ స్కూల్ డేస్ కాబట్టి నాకు బాగా గుర్తుంది. కాలనీలో ఒక 3 ఇళ్లలో ఉంటాయి ఫోన్లు. ఆ 3 ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు ఇచ్చేసి ఉంటారు. పీపీ నంబర్లు, అది బంధువులందరికీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నెంబర్ చేయండి అనేసి ఉంటారు. ఆమె టీ స్టాల్ అదే మన కిరాణా షాప్ దగ్గరకు వచ్చి ఈయనకు ఫోన్ చేయడం అనేది, వాళ్ళందరూ అంటే అరే మనం కూడా ఇలా చేస్తున్నాం కదా అనేసి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే సినిమా అది. నిజంగా వసుంధరా దాస్ అండి మొదట హీరోయిన్ గా అనుకుంది వసుంధరా దాస్ని, శాలిని గారు కాదు. ఓకే, వసుంధరా దాస్ గారిని రమ్మని ఫోటోషూట్ చేసి మాధవన్ గారిని వసుంధరా దాస్ గారిని పేరుగా పెట్టి తీసిన, ఇంకా క్యూట్గా కావాలని చెప్పి మణిరత్నం గారు వసుంధరా దాస్ గారిని వద్దనుకొని అప్పుడు అమర్కళం అని అజిత్ గారితోనే శాలిని గారు వాళ్ళ మొదటి సినిమా తెలుగులో అద్భుతమని డబ్ చేశారు. అక్కడ చూసి వెంటనే శాలిని గారిని పిలిచి ఓకే చేసేసారు. మణిరత్నం గారు చేస్తే శాలిని గారు చాలా ఆవిడ ఆనందపడిపోయింది. ఎందుకంటే షామిలి చిన్నప్పుడు అంజలిలో చేసింది కదా మణిరత్నం గారితో, అలాంటి మణిరత్నం గారి సినిమాలో హీరోయిన్ గా శాలినికి అవకాశం రావడం అనేది ఒకటి. వాళ్ళ సిస్టర్ కి జాతీయ బాలనటి అవార్డు కదా వచ్చింది. జాతీయ ముగ్గురుకండి, అంజలిలో చేసిన ముగ్గురు, తరుణ్ చెల్లెలుగా చేసిన పాప, బేబీ షామిలి, ముగ్గురికి జాతీయ ఉత్తమ బాలనటినట్లు ఆ సంవత్సరం వస్తే ఈ హీరోయిన్గా అవకాశం ఉండేటప్పటికి ఒకటే శాలిని గారి వైపు నుంచి ఒకటే కండిషన్, అదేంటంటే అప్పటికే అజిత్ గారితో ప్రేమలో ఉన్నారు. అందుకని మోడర్న్ కాస్ట్యూమ్స్, కొంచెం హద్దు దాటినటువంటి రొమాంటిక్ సీన్స్ మాత్రం నేను చేయలేనని చెప్పేశారు. దాన్ని మణిరత్నం గారు కూడా యాక్సెప్ట్ చేశారు. గొప్పదనం ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్ఫినిష్డ్ హౌస్లో ఉంటారు వాళ్ళు. ఐడియా గ్రేట్ ఐడియా, ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ కూడా అన్ఫినిష్డ్ లైఫ్స్ అని చెప్పడానికి సింబాలిక్గా ఆయన ఎన్నుకున్న వైనం. ఈ సినిమాలో అద్భుతం ఏంటంటే మదర్ క్యారెక్టర్ జయసుధ గారు. చాలామందిని అనుకుని జయసుధ గారితో పాటు యాక్సిడెంట్ చేసేటటువంటి పాత్ర మమ్ముట్టి గారిని అనుకున్నారు, మోహన్ లాల్ గారిని అనుకుని అరవింద్ స్వామి గారిని పిలిచారు. ఖుష్బు గారు, అరవింద్ స్వామి గారు. అలా ఆ ఖుష్బు గారు, అరవింద్ స్వామి గారు అన్నది ఒకటి. జయసుధ గారి పాత్ర అద్భుతం అండి అసలు. ఆ తర్వాత శక్త శవందవానం తెలుగులో నవాబ్, అందులో కూడా జయసుధ గారు చేశారు మణిరత్నం గారి సినిమాలు. ఆ తర్వాత ఆవిడ మనకి మంచి పాత్రలు చేశారు. ఆవిడ అసలు అద్భుతమైన పాత్ర. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి తిరిగి తండ్రిని కలవాలి మాట్లాడాలని అనుకుని అజిత్ ఒప్పుకొని వాళ్ళు వస్తూ ఉంటే తండ్రి చచ్చిపోయాడని వాల్ పోస్టర్స్ చూస్తారు. తండ్రి చనిపోయినటువంటి వాల్ పోస్టర్ చూసి ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావు ఇంటికి అని అడుగుతుంది జయసుధ. ఇది చూడటానికి వచ్చావా, మాధవన్ క్షమించాలి, మాధవన్ ఎందుకు వచ్చావు ఇంటికి అని చెప్పి ఆవిడ అడుగుతారు. అది అసలు మనం నిజంగా తట్టుకోలేము ఆ సన్నివేశానికి. అలాంటి సన్నివేశం ఆయనే రాయగలరని అనిపిస్తుంది. అట్లాగే ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు
తర్వాత యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ సీన్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవడం అనమాట. అవును. అక్కడ చిన్న చిన్న మూమెంట్స్ కూడా డీటెయిలింగ్ అనేది మణిరత్నం గారు అద్భుతంగా పోర్ట్రేట్ చేశారు. చూపించిన విధానం సార్, ఈ మన కోసం వెతుకుతూ ఉంటూ ఎక్కడ మిస్ అయ్యాను అన్న కాన్సెప్ట్లో ఈవెన్ నేను ఎలా కలుసుకున్నాను అన్న ఆ సినిమాని ట్రావెల్ చేయడం అనేది మెయిన్ థింగ్. మళ్ళీ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత, అంటే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత ప్రేమ అనేది బాధ్యతలు. అది ఆ బీచ్లో గంటలు వెయిట్ చేసావు కదా, ఇప్పుడు వెయిట్ చేయడానికి ఏమవుతుంది, అప్పుడు వేరు అంటే ప్రేమ తగ్గిపోయిందా? ప్రేమ తగ్గిపోదండి. చాలా మంచి అంటే అంశాన్ని లేవనెత్తడం ఏంటంటే మణిరత్నం గారు, ప్రేమ అనేది ప్రేమలో మార్పు ఉండదండి. ప్రేమ అనేది మన సుకుమార్ గారి మాటల్లో చెప్పమంటే అది నిరంతర ప్రక్రియ అంటాడు ఆయన. అవును, ప్రేమ నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూ ఉంటుంది. ఎవరు నేను మాత్రం అడగొద్దు అని చెప్తాడు, అది వేరే విషయం. దాన్ని అక్కడ కాసేపు పక్కన పెడితే మనం ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే, మీకు ప్రేమలో ఉన్నటువంటి సౌలభ్యము అసౌకర్యము రెండు ఏంటంటే, సౌలభ్యం ప్రేమ అంగీకరించిన తర్వాత, ప్రేమ ఒప్పుకున్న తర్వాత, అంగీకరించబడిన తర్వాత, పరస్పర అంగీకారం ప్రేమ అయిన తర్వాత ఏమవుతుందంటే, మేల్ వాయిస్ ఎట్లా ఉంటుంది, ఇన్నర్ వాయిస్ ఎట్లా ఉంటుందంటే, నా సొంతం కాబట్టి, నా సొంతం అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటిది ఒక మేల్ ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఫిమేల్కి ఏంటంటే వన్స్ షీ కమిటెడ్, షీ అగ్రీడ్. ఫిమేల్ ఏంటంటే నన్ను ఇంత క్రితం ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించాలి కదా అని ఫిమేల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అంగీకరించాను కదా, నేను నీదాన్ని అయిపోయాను కదా, నేను నీదాన్ని అయిపోయినప్పుడు నువ్వు నన్ను ఇంకా ఎక్కువ బాగా చూసుకోవాలి కదా, నువ్వు ఇంకా ఎక్కువ అటెన్షన్ పే చేయాలని కదా ఫిమేల్ ఇదనమాట. ఈ రెండింటి మధ్య మీకు జరుగుతుంది. సింపుల్ లాజిక్ సార్. మేల్ ఏంటంటే ప్రేమ బాధ్యత, ప్రేమతో పాటు బాధ్యత. ఎందుకు ఇప్పుడు నేను పోషించాలి, నిన్న మొన్నటి వరకు నిన్ను పేరెంట్స్ చూసుకున్నారు, ఇప్పుడు నిన్ను పోషించే బాధ్యత నీతో పాటు నేను సర్వైవల్ అవ్వాలి, ఫ్యామిలీ గ్రోన్ అవ్వాలి. కాబట్టి ఇది ఈమెది ఏంటి, నేను ఈ ప్రేమను చూసి వచ్చాను కాబట్టి ఆ ప్రేమ లేనప్పుడు ఏంటి అన్న ఈ క్వశ్చన్ అంటే దాన్ని చూపించిన విధానం. ఆయన ఏంటిది, ఈమెను బాగా చూసుకోవాలి, ప్రాజెక్ట్ కోసం ట్రయల్ చేస్తూ ఉంటే అది సక్సెస్ అవ్వకపోయేసరికి ఒక చిన్న చిరుకోపాలను చూపించడము. ఏమి వెంటనే అప్పుడు అంతసేపు వెయిట్ చేసావు, అప్పుడు అంత నా కోసం తిరిగావు, అంత ఎదిరించావు, ఇప్పుడు ఏమైపోయింది అనేసి అని ఈమె క్వశ్చన్ చేయడము. సిస్టర్ లైఫ్ తిన వల్లే పాడైపోయింది. స్వర్ణమాల్య ఆ పాత్ర చేశారు. ఆ పెళ్లి కొడుకు స్వర్ణమాల్య కోసం అనుకున్న పాత్ర ఎవరో తెలుసా, ముందు ఎవరిని చెప్పిన అడిగారు మణిరత్నం గారు, విక్రమ్ గారిని అడిగారు. అవునా? విక్రమ్ గారు అయితే ఇంత చిన్న పాత్ర, నేనా పెద్ద పాత్ర అయితే చెప్పండి వస్తా చేస్తా, ఏంటండి ఇది అనేటప్పటికి మామూలు రెగ్యులర్ ఆర్టిస్ట్ చేయించారు. అలా మీకు అలయి పొంగిర పాట ఉంది కదా, ఆ పాట చిత్రీకరణకి అందరూ ఫ్యామిలీస్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అనేటప్పటికి సుహాసిని గారు ఏం చేశారంటే మొత్తం అంటే ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చేసారంట. సుహాసిని గారు అమ్మగారితో సహా తీసుకొచ్చారంట. ఈయన మణిరత్నం గారు మొత్తం కుటుంబ సభ్యులు కదా, ఫ్యామిలీ మెంబర్స్, అందులోనే ఆడవాళ్ళు. మీకు అందుకే ఏంటి ఇంత న్యాచురల్గా ఉన్నారని అనిపిస్తారు ఆ పాటలో మనం చూస్తుంటే. ఆయన సిగ్గుపడతా షూటింగ్ పూర్తి చేశారంట మణిరత్నం గారు. శ్రీకర్ ప్రసాద్ గారు, ఈ సినిమా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది. పిసి శ్రీరామ్ గారు, హెచ్ శ్రీధర్ గారు, రెహమాన్ గారు, వీళ్ళందరితో పాటు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. అప్పటిదాకా మణిరత్నం గారి సినిమాలకి ఆయన పని చేయలే. శ్రీకర్ ప్రసాద్ గారు సాక్షాత్తు ఎల్వి ప్రసాద్ గారి మనవడు, ఎల్వి ప్రసాద్ గారి కుమారులైన అక్కినేని సంజీవ్ గారు, ఆయన ఎడిటరు డైరెక్టరు, ఆయన కుమారుడే శ్రీకర్ ప్రసాద్ గారు. మన భారతదేశం గర్వించదగ్గ ఎడిటరు, ఆయన జాతీయ పురస్కారాలు పలుమార్లు అందుకున్నటువంటి ఎడిటరు. ఆయన అప్పటిదాకా లెనిన్ గారు వీళ్ళు చేశారు మణిరత్నం గారి సినిమాలకి ఎడిటింగు. శ్రీకర్ ప్రసాద్ ఈసారి మార్పు కోరుకుందామని మణిరత్నం గారు అనుకున్నారు. నేను ఎడిటర్గా ఎవరినైనా వేరే వాళ్ళతో ఎప్పుడు కలిసి పని చేయనటువంటి వాళ్ళతో పనిచేద్దామని ఆయన అనుకున్న విషయం తెలుసుకుని శ్రీకర్ ప్రసాద్ గారు అప్రోచ్ అవ్వటం, ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అందుకే మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సఖీ సినిమా చూస్తుంటే పిసి శ్రీరామ్ గారు ఏ మూడ్లో ఏ టోన్లో షార్ట్ ఆయన కట్ చేస్తారో, ఆ కట్ చేసినటువంటి షార్ట్ని ఆ మూడు ఎక్కడా చెడిపోకుండా దాన్ని అంతే అద్భుతంగా ఎన్ని ఫ్రేమ్స్ ఉండాలో అన్ని ఫ్రేమ్స్లో కరెక్ట్గా ఎడిట్ చేసినటువంటి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. అందుకే మీకు ఎక్కడ మూడు మీకు చెదిరిపోదు అనమాట. మీకు ఒక కవిత చదువుతున్నట్టు ఉంటుంది సఖీ సినిమా చూస్తుంటే, ఒక గొప్ప పాట వింటున్నట్టు ఉంటుంది మీకు. అలా మీకేంటంటే ఇందాక నేను అన్నాను, అసలు సెల్యులాయిడ్ మీద ఒక పొయిట్రీ పిసి శ్రీరామ్ గారు ఆయన షార్ట్స్తో ఆయన చేసినటువంటి మ్యాజికల్ పొయిట్రీ అంటారా, ఆ మ్యాజికల్ పొయిట్రీని మణిరత్నం గారి ఇమాజినేషన్కి తగినటువంటి ఒక మ్యాజికల్ పొయిట్రీని పోర్ట్రేట్ చేసినటువంటి మాంత్రికుడు
పిసి శ్రీరామ్ గారు. సీరియస్లీ ఇప్పటివరకు ఆ టెలిఫోన్ది రీల్స్లో ఇప్పటికీ అంటే ఆ మ్యూజిక్ పెట్టాలా వద్దా, గొంతు వినాలా వద్దా అన్న ఆ సంఘర్షణ. నటరాజన్ గారిని ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ ఆయన మన నర్రా వెంకటేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆర్టిస్ట్ నర్రా వెంకటేశ్వరరావు గారు కంటిన్యూస్గా డబ్బింగ్ చెప్పారు. చాలా బాగా కుదిరింది ఆయన గొంతుకు ఆయనకి. మనకి మాధవన్ గారికి ఆ మధ్య పరమపదించిన మన శ్రీనివాసమూర్తి గారు డబ్బింగ్ చెప్పారు. సరిత గారు శాలిని గారికి డబ్బింగ్ చెప్పారు. అలా అద్భుతం అసలు నిజంగా సరిత గారి వాయిస్ వీళ్ళకు ఒదిగిపోతుంది, వీళ్ళకు ఒదిగిపోదు. అసలు ఈవిడ ఆ వాయిస్లో ఎలా అద్భుతం చేయగలుగుతారు. ఓల్డ్ క్యారెక్టర్స్కి చెప్పగలుగుతారు, అప్పటి జనరేషన్ హీరోయిన్స్కి చెప్పారు, లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి. వాళ్ళు ఏంటమ్మా వాయిస్లో మ్యాజిక్ అనేసి అని అనిపించింది సార్. అది ఫస్ట్ టైం అంటే దాంట్లో డబ్బింగ్లో సరిత గారి పేరు చూశాక సరిత గారు డబ్బింగ్ చెప్పింది అనేసి అని లిటరల్లీ షాక్ అయిపోయింది. ఎందుకంటే నిజంగానే శాలిని తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా తను చెప్పిన తీరు అనేది. సరిత గారిది ఎవరు తెలుసు మీకు? తెలీదు. కడప. ఓకే, అక్కడ మన తెలుసు, పక్కా పదారణాలు తెలుగు. ఏ ప్రాంతం అనేది తెలియదు, తెలుగు బిడ్డ అనేది తెలుసు. ఇందులో కాయ చెడుగుడు పాట రివర్స్ టెక్నిక్ లో చేశారండి. పిక్చరైజేషన్ చేస్తే యావిడ్లో అప్పుడు యావిడ్ అని ఉండేవి ఎడిటింగ్ మిషన్స్, అప్పుడే వచ్చాయి. యావిడ్స్ వచ్చిన తర్వాత యావిడ్లో చెక్ చేస్తుంటే సగం పాట అయింది, సగం పాట అయిన తర్వాత యావిడ్లో చెక్ చేస్తే లిప్ సింక్ అవ్వదు కదా, రివర్స్ టెక్నిక్లో చేస్తున్నారు, లిప్ సింక్ అవ్వదు. ఆలోచించి మాధవన్ గారికి చెప్పారంట మణిరత్నం గారు, పాట రివర్స్లో పాడు నేర్చుకుని అన్నారంట. పాట రివర్స్లో పాడాలి ఇప్పుడు, మొత్తం బట్టి పట్టి రివర్స్లో పాడింది, ఇక్కడ లిప్ సింక్ అవుతుంది రివర్స్ టెక్నిక్లో చేసిన తర్వాత. అట్లా నేర్చుకోవాలండి. సినిమా అంటే ఏంటి? ఇప్పుడు ఒక పుస్తకం చదువుతాం, పుస్తకం ఎందుకు చదువుతాం? మనోవికాసం కోసం చదువుతాం. అవును. అట్లాగే మనకు తెలియనటువంటి ఎన్నో కొత్త సంగతుల్ని తెలుసుకోవడానికి చదువుతాం. అట్లాగే మనకు తెలియనటువంటి ఒక పురోగతి పుస్తకం చదవటం వల్ల వస్తుంది. ఒక పాట వినడం వల్ల మనకేంటంటే భాషలకు అతీతంగా మీరు పాటలు వినటం నేర్చుకున్నారు అనుకోండి, ఏ భాష అయినా మీకు భాష అర్థం కాకపోయినా ధ్వని మీకు పట్టుబడుతుంది. సౌండింగ్ తెలుస్తుంది మీకు. ఇన్స్ట్రుమెంటైజేషన్ గురించి సౌండింగ్ మొన్నటికి మొన్న మనం గీతాంజలి సినిమా గురించి చేయడానికి ముందు మాకే అగైన్ కూర్చుని గీతాంజలి చూస్తున్నప్పుడు నేను ఈ డిస్టెన్స్లో చూశాను, కాసేపు చూసిన వెరీ గుడ్ ప్రింట్ ఉంది యూట్యూబ్లో. ఈ డిస్టెన్స్లో చూస్తే నాకు కొన్ని కలర్స్ ఇదవల మొత్తం లైట్స్ అన్న ఆఫ్ చేసి ఆ డిస్టెన్స్లోకి వెళ్ళి కూర్చొని చూసిన తర్వాత ఏంటంటే కొత్తగా నేర్చుకోవడం. అగైన్ ఇన్ని సంవత్సరాల తర్వాత 1989లో వరుస పెట్టి చూసినటువంటి గీతాంజలి, ఎప్పుడు చూసినా గీతాంజలి సినిమా చూసినటువంటి పిచ్చోళ్లలో నేను ఒకటి పక్కన పెడితే ఆ సమయంలో. తర్వాత మీకు చూడని వాళ్ళందరికీ గీతాంజలి సినిమా చూడమనో చూపించో ఆ పనులు చేసేవాళ్ళం. మనం మళ్ళీ కూర్చుని చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అనంతం ప్రసాద్ గారు మనకి సమీపంలో మన దగ్గరే ఉంటారు, మన కాలనీలో. ఆయన రమ్మని ఆయన కూర్చోబెట్టుకొని అగైన్ నేర్చుకోవడం. ఏంటి? సరోద్ అనేటటువంటి ఒక వాయిద్యం ఇళయరాజా గారు తెప్పించి ఎందుకు వాడారు, సరోద్ అనేటటువంటి వాయిద్యం ఏ షార్ట్స్ దగ్గర ఎందుకు వాడారు నేర్చుకోవటం మళ్ళీ కూర్చుని. ఇట్లా ఈ సినిమాలు అంటే మణిరత్నం గారు తీసిన సినిమాల, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల, మరొకరా ఇంకొకరా కాసేపు పక్కన పెడితే నేర్చుకోవాలి. సినిమా అనేది నిత్య నిరంతరం అధ్యయనం వల్లే సినిమా అనేది పట్టుబడుతుంది. ఖచ్చితంగా. నిజంగా మరొక్కసారి సఖి సినిమా గుర్తు చేసి అలా కాలంలోకి తీసుకెళ్ళి ఒక్కొక్క సీన్ని కళ్ళ ముందు అలా ఆవిష్కరించారు మీరు. నిజంగా సెల్యులాయిడ్ మీద మీరు అన్నట్టు ఒక మంచి పోయట్రీ, ఒక ఫుల్ఫిల్, ఒక యవ్వనం నుంచి ఫ్యామిలీ లైఫ్ వరకు అపోహలు ఎలా ఉంటాయి అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించిన మణిరత్నం గారిని, అలాగే మాధవన్ గారు, శాలిని గారి యాక్టింగ్ని వీళ్ళందరినీ గుర్తు చేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.